అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నాను. ఇలా లాంగ్ వీడియో పోస్ట్ చేయక అయితే చాలా రోజులు అవుతుంది కదా, అందుకనే ఈ రోజైతే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇదైతే శనివారం తీసిన, ఇంకా ఏ రోజు పోస్ట్ చేస్తానో నాకైతే తెలియదు. ప్రతి శనివారం మా ఇంట్లో అయితే పప్పు టమాటా ఇది తప్పితే వేరే ఉండదు. సాయంత్రం చపాతీ చేస్తాయి, అందులోకి కాంబినేషన్ పప్పు ఉంటే చపాతీ ఇష్టంగా తినాలనిపిస్తుంది. మా బచ్చగాళ్ళు ఆడుకున్నప్పుడే నేనైతే పని అయితే చేసుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో తెలియదు, ఎప్పుడు నవ్వుతారో తెలియదు, ఎప్పుడు నన్ను ఏడిపిస్తారో తెలియదు. అందుకనే వాళ్ళు మంచిగా ఆడుకున్నప్పుడే నా పని అయితే కంప్లీట్ చేసుకుంటా. తర్వాత రిలాక్స్గా సీరియల్ చూసుకుంటూ కూర్చుంటా. వీడియోలు ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలంటే చేసుకుంటా. పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, ఎందుకంటే మామూలుగా ఉండదు. ఇద్దరు ఉంటే వాళ్ళు కొట్టుకోవడమే సరిపోతుంది అన్నమాట. ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను. మీరు కనుక వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే రోజు 2 చపాతీలు తినమన్నాను కదా అనేసి 4-5 తినకండి. ఒక 2 తింటే చాలు. అది కూడా నువ్వు చెప్పాలా, మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఇంట్లో మనం ఉన్నప్పుడు వంట చేసుకున్నప్పుడేమో చాలా మంచిగా వస్తాయి వంటలు. అదే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినామనుకో, మనం చేసేటప్పుడు కొంచెం టెన్షన్ పడతాం. ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి వాళ్ళు తినేటప్పుడు ఏమనుకుంటారో ఏందో అనేసి ఎక్కువ చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి అన్నమాట. మీకు ఎప్పుడైనా అట్లా జరిగినాయా లేదా మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అనేది కామెంట్ చేయండి. చూడడమే కాదు, అసలు ఎవ్వరు లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, కానీ నన్నైతే ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. దయచేసి చూడడమే కాదు, లైక్ చేయొచ్చు కదా, కామెంట్ చేయొచ్చు కదా. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది నా వీడియోస్ చూస్తారు, కానీ ఎవ్వరు కూడా లైక్ చేయరు, కామెంట్స్ చేయరు. సర్లే, మనం ఏం చేద్దామన్నా కూడా మనకి ఎంకరేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇంకా తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా కూడా దయచేసి అయితే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా చపాతీలు అయితే చేస్తుంటే స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. నా చిన్న కూతురు అయితే అడుగుతుంది, కానీ నా పెద్ద పాప అయితే అస్సలు అడగదు. ఎందుకంటే తనకు చపాతీలు కానీ మనం తినే ఫుడ్ ఏదైనా కూడా అస్సలు నచ్చదు. అదే దుకాణంలో తిండి అయితే మాత్రం మస్తు ఇష్టంగా తింటుంది. నాకు తెలియకుండానే ఇక్కడ నూనె అయితే ఎక్కువ పోసేసిన, అందుకనే నూరైతే అట్లా తెరిచాను. ఇంకా ఆయిల్ ఎప్పుడైనా సరే ఎక్కువ పోసినాం అనుకో చపాతీలల్లో అస్సలే అరగాయి, బొత్త నొప్పి వస్తుంది. మార్నింగ్ లేచే వరకు అయితే మనకు అస్సలే అరగాయి అన్నమాట. ఆయిల్ ఉండి లేనట్టే పోయండి. ఈరోజు అయితే ఒక కళాఖండం జరిగింది, అదేంటనేది అయితే లాస్ట్లో చెప్తాను. ఇంకా నేనైతే గిన్నెలు తోముడికే సరిపోతుంది సగం జీవితం. పొద్దునైతే మా ఆయన హెల్ప్ చేస్తాడు, కానీ మళ్ళీ చాయ్ తాగానే మళ్ళీ అన్నీ తోముతా. చాయ్ తాగిన తర్వాత మళ్ళీ వంట అంతా అయిపోతుంది కాబట్టి ఇంకా ఇల్లు అయితే క్లీన్గా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ చాయ్ తాగి మళ్ళీ ఈవినింగ్ ఉన్న గిన్నెలు మళ్ళీ తోముతా. మళ్ళీ ఏమైనా స్నాక్స్ చేస్తే మళ్ళీ తోముతా. డైలీ ఒక 3-4 టైమ్స్ ఈ గిన్నెలు తోముడికే సరిపోతుంది అబ్బా. అట్లుంటుంది. ఇక ఎప్పుడు స్టవ్ క్లీన్ చేసుకున్నాడు, గిన్నెలు క్లీన్ చేసుకున్నాడు, ఇదే సరిపోతుంది. ఇక ఇంట్లో హౌస్ వైఫ్స్ మనం ఏం పని చేయకుండా ఉంటే. అదే జాబ్కి వెళ్తే తొందరగా పని కంప్లీట్ చేసుకుంటాము. ఉన్నా కూడా అంత నెగ్లెక్ట్ అనేది ఉంటుంది మనకి. ఎక్కువగా నీట్గా ఉంచుకోవాలనేది ఉండదు. జాబ్కి వెళ్ళడం, రావడం, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం అట్లా సరిపోతుంది. కొందరు ఏంటంటే రిచ్ పర్సన్స్ పని మనుషులను పెట్టుకుంటారు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మన పనుల్ని మనమే చేసుకోవాలి. మన ఇంట్లో క్లీనింగ్ మనమే చేసుకోవాలి కదా. ఇంకా ఈరోజైతే గిన్నెలు అయితే తక్కువనే ఉన్నాయి. ఇంకా సాయంత్రం చపాతీలు చేసిన తర్వాత అయితే అన్ని గిన్నెలు తోమేస్తున్నాను. శనివారం రోజు తీసిన సగం వీడియో ఉన్నది, అట్లనే సోమవారం రోజు తీసిన వీడియో సగం ఉంది. అది కొంచెం ఇది కొంచెం వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేసి ఫుల్గా ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో చేయక, అందుకే అయితే చేస్తున్నాను. ఇంకా నేను ఎప్పుడైనా సరే ఇల్లంతా నీట్గా క్లీన్గా ఎప్పుడు అనిపిస్తుంది అంటే గిన్నెలన్నీ తోమినాక స్టవ్ నీట్గా దూడ్చుకున్నాకనే నాకైతే ఇల్లు నీట్గా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మొలకలు అయితే ప్రిపేర్ చేద్దామనేసి పక్కన పెట్టినా, కానీ మా బుజ్జిగాళ్ళు అయితే ఇద్దరు ఒకరినొకరు కొట్టుకొని ఏడుస్తున్నారు. తర్వాత చేద్దామనేసి మళ్ళీ పక్కన పెట్టేసి ఇక కూరగాయలు అన్న కట్ చేద్దామని ఇంకా తీసుకెళ్తున్నాను కూరగాయలు. నేను ఎప్పుడైనా కూడా మేము లేచే వరకు లేట్ అయిపోద్ది అనేసి నైటే నేనైతే రేపు పొద్దున కోసం కావాల్సిన కూరగాయలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇట్లా పెట్టుకోవడం అనేది కరెక్టా కాదా, నైట్ కట్ చేయడం కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? ఎందుకంటే పొద్దున మనం లేచే వరకు టైం లేట్ అయింది అనుకోండి, కూరగాయలు కట్ చేయడానికే సగం టైం అయిపోద్ది. అందుకే ఈవినింగ్ అని ఫ్రీగా ఉంటాం కాబట్టి నేనైతే కూరగాయలు నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఇంకా లేవగానే కూర వండితే తొందరగా పని అయిపోతుంది అన్నమాట. మా ఆయన వచ్చే వరకే 11:30-12 అట్లా అవుతుంది. మేము లేచే వరకే 8:30 అవుతుంది. మళ్ళీ 10 వరకే మా ఆయన వెళ్ళిపోవాలి కాబట్టి ఈలోగా అన్నం కూర పిల్లలకి అన్నీ కావాలి కాబట్టి నేనైతే నైటే కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకుంటా. ఇక నేను కట్ చేస్తా అంటే అయితే కళాఖండాలు చేస్తా అంటారు మా పిల్లలు ఇద్దరు, అస్సలు కట్ చేయనియరు. నేను కట్ చేస్తాను, నాకు కావాలి అనేసి మా చిన్న పాప పెద్ద పాప ఇద్దరు ఒర్రిస్తూ అంటారు. అటు ఇటు ఇక వాళ్ళిద్దరిని సతాయించడం నా తలనొప్పి వస్తుంది అన్నమాట. ఇంకా
ఇంక రేపైతే కాలీఫ్లవర్‌ను టమాటా కర్రీ వండుదాం అనేసి అయితే టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాను. కాలీఫ్లవర్ అయితే నీట్‌గా వాష్ చేసి కట్ చేద్దాం అనేసి పక్కన పెట్టిన. కానీ ఒక్కసారి అయితే నేను కాలీఫ్లవర్ వండిన. చాలామంది కాలీఫ్లవర్‌లో పురుగులుంటాయి ఇట్లా అట్లా అని చెప్తుంటే విన్నాను. ఒకసారి అయితే నేను వండినప్పుడు పురుగులే లేవు. మంచిగా అనిపించింది. కూర అయితే మస్తు టేస్ట్ అనిపించింది. ఎందుకంటే తినక తిన్నాను. మస్తు అనిపించింది. అదే ఉద్దేశంతోని మా ఆయనను మళ్ళా తెమ్మన్నా. కాలీఫ్లవర్ తినాలనిపిస్తుంది తీసుకురావా అంటే వెంటనే తీసుకొచ్చిండు ఇంగా. కానీ నేను అనుకున్నదంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. పెద్ద పెద్ద కళాఖండాలే జరిగాయన్నమాట. కాలీఫ్లవర్‌లో అయితే ఫుల్లు పురుగులున్నాయి. ఇంగ అయి చూడంగానే నా గుండె డమాలన్నది. తినాలన్న ఆశ కూడా చచ్చిపోయింది. తర్వాత అయితే ఇక టమాటో ఎగ్ కర్రీ అయితే చేసిన ఇయ్యాల. ఆ కలాకండ్‌ని మీరు కూడా చూసి తరించండి ఇంగ. పురుగులైతే ఎట్లున్నాయో నీట్‌గా నేనైతే క్లీన్ చేసిన తర్వాత వాటి మొదట్లో పచ్చగా మన బియ్యంలో ఉంటాయి ఈ పురుగులు. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతది. బియ్యంలో తెల్ల పురుగులు ఉన్నట్టు ఇళ్ళైతే పచ్చ పురుగులు ఉన్నాయి. ఇవన్నీ చూడగానే నాకు తినాలన్న ఆశ, కోరిక 2 చచ్చిపోయినాయి అబ్బా! తీసుకుపోయి అయితే తెల్లారి బర్రె కుడితిలో ఏసిన. ఇంకా బర్రె తిన్నది. మేము తినుడేమో గానీ రూ. 20 దానికి బొక్క పెట్టినాం. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ మనకు నచ్చినట్టు జరుగుతాయా లేదా? కొంతమందైతే వేడి చేసి మనము నూనె పెట్టి పైన స్టవ్ పైన పెడితే పురుగులు బయటకొస్తాయి అనేసి షార్ట్ వీడియోలో చూసినా కానీ పురుగులొద్దు ఏమొద్దురా నాయన. ఇన్ని పురుగులు చూసిన తర్వాత తినాలన్న కోరికైతే చచ్చిపోయింది. మా ఆయనకు చూపించిన తర్వాత ఆయనకు కూడా అసలు ఇంకోసారి కాలీఫ్లవర్ తెమ్మంటావా అనేసి తిట్టకుండా తిట్టిండు. ఇంక రూ. 20 అయితే బొక్క పోతే పోనీలే కానీ నాకైతే తినాలన్న ఆశ, కోరిక 2 చచ్చిపోయినాయి. మన వీడియో చూసుడే కాదబ్బా, దయచేసి లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా అవసరం. చూస్తున్నారు కానీ ఎవ్వరు కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. అట్లా చేస్తే నాకు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండదు కదబ్బా. ప్లీజ్